ఇప్పుడు సంగారెడ్డిలోని మంజీరా వన్యప్రాణి అభయారణ్యం దగ్గర ఉన్నామండి. ఇక్కడ మొసళ్ళ పెంపకం అనేది చాలా రోజుల నుంచి జరుగుతుంది. సింగూర్ డ్యాంలో వెలువడినటువంటి మొసళ్ళను కానీ, చుట్టుప్రక్కల ప్రాంతంలో వెలువడినటువంటి మొసళ్ళను కానీ ఈ 2 కుండీలలోనే వాటిని తీసుకొచ్చి వాటిని ఒకరోజు తప్పించి ఒకరోజు వీటికి మొసళ్ళకు ఆహారం అనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారు అందజేస్తూ ఉంటారు. వీటిని ఏ విధంగా గుర్తిస్తారంటే మొసళ్ళకు రాత్రి వేళలో వెళ్ళి టార్చ్ ద్వారా వెళ్ళి వాటిని గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ మొసళ్ళ పెంపకం అనేది చాలా రోజుల నుంచే జరుగుతుందన్నమాట. చుట్టుప్రక్కల ప్రాంతాలలో 400కి పైగా మొసళ్ళు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మనకు తెలుపుతున్నారు. మొసలు పెంపకం అనే పేరుగాంచింది ఈ మంజీరా బ్యారేజ్కి విద్యార్థులు భారీ సంఖ్యలో వచ్చి మొసళ్లు చూస్తూ ఉంటారు. వర్షాకాలంలో సింగూరు ప్రాజెక్టు నుండి దిగువ ప్రాంతానికి నీరు వచ్చినప్పుడు మొసళ్లు నది ఒడ్డుకు వచ్చి ఉంటాయి. చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారుల వలలకు చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మత్స్యకారులు. గత 2 సంవత్సరాల క్రితం ఈసోజీపేట్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేస్తూ ఉండగా గడ్డిలో ఉన్న మొసలి నదిలోకి గుంజుకుపోయి పశువుల కాపరి మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు కోకొల్లలున్నాయి. దిగువ ప్రాంతానికి నీరు వదిలినప్పుడు నడి ఒడ్డునకు వచ్చి మొసళ్లు ఉంటాయి. వాటిని చూసిన జనాలు, అక్కడి గ్రామస్తులు మొసళ్లు వచ్చాయంటూ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి మొసళ్లు పట్టుకొచ్చి సంగారెడ్డి జిల్లా కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజీరా మొసళ్ల అభయారణ్యంలో వదిలేస్తారు. మొసళ్లు వర్షాకాలం సీజన్లో మంజీరా డ్యాంలోకి వదిలేస్తారు ఫారెస్ట్ అధికారులు. మొసళ్లకు 2 రోజులకోసారి వాటికి మాంసం వేస్తూ ఉంటారు. ఒక మొసలి 2 కేజీల వరకు మాంసం తింటున్నట్లు ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. మొసలి ఉండే ప్రాంతంలో చుట్టూ కాంపౌండ్ వాల్లో ఉన్న 2 సిమెంట్ నిర్మించిన కుండీల మాదిరిగా ఉంచి మొసళ్లు వదులుతారు. ఈ మొసళ్లు పెద్దవి 4 ఉండగా నిన్న మంజీరాలోకి వదిలేశారు అధికారులు. మొసళ్లు పోషించడం కష్టమవుతుందని అధికారులు గత 2 రోజుల క్రితం మంజీరా బ్యారేజ్లో 2 పెద్దవి 2 పిల్లలను వదిలేశారు. ప్రస్తుతం ఇప్పుడు 2 పెద్దవి 20 చిన్న పిల్లలను మొసళ్లు ఉన్నాయి అని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో మొసళ్లు వస్తూ ఉంటాయని, ఈ మంజీరా బ్యారేజ్లో సుమారు 500 నుంచి 600 వరకు సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంతం మంజీరా బ్యారేజ్ ఎక్కువగా మొసళ్లు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు అంచనా వేశారు. మొసళ్లు 10 నుంచి 40 వరకు గుడ్లు పెడతాయని, వాటిలో కొన్ని ఆహారం దొరకక గుడ్లు, చేపలు, మొసళ్ల పిల్లలను మింగేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొసళ్లు పోషించడం కష్టంగా మారిందని తెలుస్తుంది. మొసళ్ల మాంసం విక్రయించే దాడికి సరైన సమయానికి డబ్బులు రాకపోవడంతో మొసళ్లను మంజీరా బ్యారేజ్లో వదిలేశామని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు. అండి, నా పేరు శ్రీకాంత్. నేను నారాయణఖేడ్ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చాను. ఇక్కడ బాగుంది అంత వెదరు, అండ్ ఇట్లా చిల్ అవ్వడానికి కూడా ప్రశాంతంగా ఉంది. అండ్ ఆడ వాటర్ దగ్గర పోయి వచ్చినాము. అక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసినాం. మా ఫ్రెండ్స్ తోటి వచ్చిన, మా నారాయణఖేడ్ ప్రాపర్. మనం ఇప్పుడు సంగారెడ్డిలోని మంజీరా వన్యప్రాణి అభయారణ్యం దగ్గర ఉన్నాము. ఇక్కడ వాతావరణం చూసినట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా ఇక్కడ వాటర్ కానీ, పక్షులు కానీ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రజలు అంటే యువకులు కానీ ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవడానికి, అంటే హాలిడేస్ టైంలో ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలామంది వస్తున్నారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.